వరాహి ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఇవాళ మీ అందరికీ కూడా క్రోధనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ ప్రత్యేకించి కన్యారాశి గురించి తెలుసుకుందాం. 2024 నుంచి 2025 అసలు ఈ ఉగాది ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఉత్తరా నక్షత్రం, ఉత్తర నక్షత్రంలో కొన్ని పదాలు, అలాగే హస్త నక్షత్రం, అలాగే చిత్త నక్షత్రం, ఈ మూడు కలయిక ఉంటుందన్నమాట. ఇందులో కన్యకి ప్రత్యేకించి చెప్పాలంటే శుక్రుడు నేచబడే స్థానం అని చెప్తారు. సో మొట్టమొదటిగా కన్యారాశి గురించి మనం మొదలు పెట్టాలి అనగానే అనారోగ్య బాధలు పడతా. యాక్చువల్గా అనారోగ్య బాధలు అనే మాట కన్నా ఇక్కడ ప్రైవేట్ పార్ట్కి సంబంధించి కొంచెం అంతర్గత భాగాలు ఏదైనా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎక్కువగా కన్యలో చూడొచ్చు, కన్యా రాశిలో ప్రత్యేకించి. అలాగే దాంతోపాటుగా అనారోగ్య సమస్యలతో పాటుగానే వైవాహిక జీవితంలో, దాంపత్య జీవితంలో చిక్కులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉన్నది. అందులోని ప్రప్రదంగా ఒక నక్షత్రం వైజ్ వెళ్తున్నాడు. ఉత్తరా నక్షత్రానికి సంబంధించి తండ్రికి సంబంధించి ఆరోగ్యరీత్యా కొంచెం ఏమైనా ఇబ్బంది ఉంటే అది చూసుకోవాలి, తండ్రికి సంబంధించి ప్రత్యేకించి. అలాగే అసలు ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఆల్రెడీ నేను సింహరాశిలో చెప్పినట్టుగా కాన్ఫిడెన్స్ ఉంటుంది, విల్ ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళకి బ్యాంకింగ్స్ మీద కానీ, అకౌంటెన్సీ మీద కానీ, చార్టెడ్ అకౌంటెన్సీ మీద కానీ ఇలా రాతపూర్వకమైనటువంటి వాటిలో గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఎంతగానో ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వీళ్ళకి ప్రత్యేకించి ఉత్తరా నక్షత్రం ఎంతసేపు కూడా బిజినెస్ చేయాలని, బిజినెస్ థాట్స్ కానీ లేకపోతే బిజినెస్కి సంబంధించిన విధానంలో వీళ్ళు ఎక్కువగా మక్కువ చూపించే ఛాన్సెస్ ఉంటాయి. మంచి వాక్సిద్ధి కలిగి ఉన్న వాళ్ళు అవుతారు. ఈ ఉత్తరా నక్షత్రం కన్యా రాశిలో ఉన్న వాళ్ళకి చాలా మంచి పరిణామాలు ఉంటాయి. అయితే వైవాహిక జీవితంలో హస్తతోటి చిత్తతోటి పోల్చినప్పుడు ఇదే రాశిలో ఉత్తరాకి అంత ఇబ్బంది ఉండదు, కానీ కొంతవరకు ఉత్తరకు కూడా వైవాహిక జీవితంలో కొంచెం వరకు ఇబ్బంది ఉంటుందని చెప్పొచ్చు. కానీ కన్యలో హస్తకి చిత్తకి పరిపూర్ణంగా ఇబ్బంది ఉంటుంది. అందులో ప్రప్రదంగా ఇంకా చెప్పాలంటే చిత్తా నక్షత్రం. సో ఇకపోతే హస్త నక్షత్రం. హస్త నక్షత్రం అంటే చంద్ర నక్షత్రం. ఇది శుక్రుడు నేర్చబడే రాశిలో ఉండడం, బుద్ధి యొక్క రాశిలో ఉంటుందన్నమాట. అంటే బుధుడికి పరిపూర్ణంగా ఉన్నటువంటి కన్యా రాశిలో ఉంటుంది. కాలపురుష షష్టమ స్థానం అవుతుంది. అలాగే ఈ యొక్క హస్త నక్షత్రం అంటే ఎలా ఉంటుందంటే ఎప్పుడూ మనసు చంచలంగా ఉంటుంది. ఒక్క నిర్ణయం పట్ల నిలబడరు వీళ్ళు, ఒక నిర్ణయాన్ని తీసుకుని దాని మీదే ఉండలేరు వీళ్ళు. కన్ఫ్యూజ్డ్ మెంటాలిటీ అని చెప్పొచ్చు. కాసేపు దేవుడిని నమ్ముతానంటారు, కాసేపు నమ్మరంటారు. బట్ స్పిరిచువల్ కోలంలోనే ఉంటుంది రాశి అంతా కూడా, స్పిరిచువల్కి సంబంధించే ఉంటుంది. అయితే మదర్ కానీ ఫాదర్ కానీ గవర్నమెంట్ జాబ్ చేసే ఛాన్సెస్ హస్త నక్షత్రాన్ని కానీ ఉత్తర కానీ చిత్త కానీ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వైవాహిక జీవితంలో అత్తగారి దగ్గర నుంచి పడే పోరు కానీ, డివోర్స్ ప్రాబ్లమ్స్ కానీ, మెరిటల్ ప్రాబ్లమ్ కానీ, మెరిటల్ అంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు కానీ, లేదంటే కనుక మెయిన్ అత్తగారింటికి సంబంధించి కానీ, లేకపోతే కోర్టులో ఆల్రెడీ డైవర్స్ నడుతుందండి, అవ్వట్లేదండి, ఇందులోంచి బయటపడాలా, ఇలాంటి రకమైన చిక్కులు ఉండడం కానీ, సర్జరీ రిలేటెడ్ థింగ్స్ ఉండడం కానీ. జనరల్గా ఇది నేను నేచర్స్ చెప్తున్నాను, అందరికీ ఎలా ఉంటుందని కాదు. కొంతమందికి మ్యాక్సిమం 1000 జాతక చక్రాలు చేస్తే అందులో 7 నుంచి 800 ఈ యొక్క సిమ్టమ్స్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో కామెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం చూసి ఆలోచించి పెట్టండి. మిమ్మల్ని వ్యక్తిగతంగా అనట్లేదు. సో వ్యక్తిగతంగా కాకుండా మామూలుగా యూనివర్సల్గా ఉండేటువంటి ఇదిలో ఉంటుందన్నమాట. సో అలాగే హస్త నక్షత్రానికి ఉత్తరా నక్షత్రానికి సంబంధించి పరిపూర్ణమైన వీడియో నేను వేరే ప్రత్యేకించి నక్షత్ర సిరీస్ చేసేటప్పుడు, అంటే ఉగాది దాటిన తర్వాత మళ్ళీ నక్షత్ర సిరీస్ చేస్తాను. అందులో పరిపూర్ణంగా ఒక్కొక్క వీడియో చెప్పే ప్రయత్నం చేస్తాను, ఒక్కొక్క నక్షత్రాన్ని పరిపూర్ణంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇకపోతే చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రం అనగానే మొట్టమొదటిగా 2 గుర్తురాలు. ఒకటి వైవాహిక జీవితంలో ఖచ్చితంగా ఇబ్బంది ఉండడం, లేట్ మ్యారేజ్ అవ్వడానికి కానీ, లేకపోతే మ్యారేజ్ అయి నిలబడకపోవడానికి కానీ, డైవర్స్ ప్రాబ్లమ్స్ ఉండడానికి కానీ, లేకపోతే వీళ్ళకి ఎప్పుడు కూడా చిత్తా నక్షత్రానికి ఎప్పుడు కూడా ఈ టైలరింగ్స్ మీద లేకపోతే ఈ మిషన్ రిలేటెడ్స్ మీద నేను నెగిటివ్సే చెప్తాను అనుకోవట్లేదు. జనరల్గా చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాటి నుంచి బయటపడడానికి ఏ రకంగా చేసుకోవాలో, మీ యొక్క అంతర్గత చక్రాలు ఏ రకంగా ఉంటాయో వాళ్ళకి ప్రత్యేకించి చెప్తున్నాను. అందరు చిత్తా నక్షత్రాల్లోని మెరిటల్ లైఫ్స్లో పోవు. చాలామందికి మెరిటల్ లైఫ్స్ బాగున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ చిత్తా నక్షత్రాలకు మెరిటల్ లైఫ్ అనేది అంటే సంసార జీవితం ప్రత్యేకించి దాంపత్య జీవితంలో ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వివాహ జీవితంలో అని చెప్తాను. సో అలాగే వీళ్ళకి డిసీజెస్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ మదర్కి సంబంధించి ఆవిడ యొక్క మ్యారేజ్లో ప్రాబ్లం రావడం కానీ, లేదంటే మ్యారేజ్కి సంబంధించిన ఇష్యూస్ కూడా మదర్కి సంబంధించి మదర్ కూడా కన్ఫ్యూజ్డ్ మెంటాలిటీగా ఉండడం. సో అగ్రెసివ్ కానీ కన్నా కన్ఫ్యూజ్డ్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బిజినెస్ చేద్దామా, వడ్డీలు తిప్పుదామా, చిట్టీలు తిప్పుదామా. ఈ కన్యారాశి అంతా అంతే. ఒకళ్ళ దగ్గర నుంచి రూపాయి వడ్డీకి తేవడం, బయట 3 రూపాయలకి తిప్పుకోవడం, ఈ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో పడుతూ ఉంటారు వీళ్ళు. అలాగే రూపాయి వడ్డీలు, డైలీ వడ్డీలు, వీక్లీ వడ్డీలు అంటే రకరకాలు ఉంటాయి. అంటే ఫైనాన్స్లు, చిట్టీలు. మీకు ఇదంతా కూడా
ఈ కైండ్ ఆఫ్ బిజినెస్ చేయొద్దని నేను అన్నాను. కానీ ఒకసారి మీ జాతకాన్ని చెక్ చేసుకుని ఇది మీకు కరెక్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకుని చేయండి. ఎందుకంటే జయమని పద్ధతిలో అమర్చకారకత్వాన్ని, దశాంశకరాన్ని, దశంభావాన్ని, దశమాధిపతిని చెక్ చేయకుండా ఎందుకంటే నేను చాలా కన్యా రాశులు చేసినప్పుడు చాలామందికి ఈ కైండ్ ఆఫ్ బిజినెస్లు చేసుకుంటారు, నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంచేది ప్రత్యేకించి మీకు చెప్పే విధానంలో చెప్పేది ఏంటంటే కన్యారాశులు ఒకళ్ళు ఈ బిజినెస్లోకి వెళ్దాం అనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ బ్రహ్మాండంగా కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఒకసారి మీ యొక్క జాతక ఈ యొక్క రాబోయే సంవత్సరం కానీ ఆ పై వచ్చే 5 సంవత్సరాలు కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పటికప్పుడు పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేయగలిగితే కనుక కన్యారాశి వాళ్ళు వివాహ చిక్కుల నుంచి, అలాగే ఆర్థికపరమైన చిక్కుల నుంచి, అలాగే దానికి తగ్గట్టుగా ఇంకోటి ఏమంటారు డిసీజెస్ నుంచి, ఈ అనారోగ్య ఇబ్బందుల నుంచి కూడా బయటపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇకపోతే 2024 నుంచి 2025 గ్రహ సంచారాలు అలాగున్నాయి. అసలు గోచారంగా ఈ యొక్క కన్యారాశికి ఏ రకంగా ఉంటుందంటే భాగ్యస్థానాన్ని గురుడు వచ్చి కూర్చున్నాడు, లగ్న స్థానాన్ని చూస్తున్నాడు. అంటే ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి మీ అదృష్టం ఏదైతే ఉందో ఇన్నాళ్ళకి రాబోతుందని అర్థం. అయితే లగ్న స్థానంలో కేతువు, సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు. వైవాహిక జీవితంలో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా లేకపోతే పెళ్లికి రెడీగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే కొంచెం ఆచి తూచి వివాహం చేసుకోండి. ఏం చేతంటే ఆల్రెడీ కన్యారాశి కొన్ని ఇబ్బంది ఉంటుంది. ఈ సందర్భంలో ఈ ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా చేసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తే కనుక ఒకసారి జాతక చక్రాన్ని పరిశీలించుకుని మీకు కుదురుతుంది అనుకుంటేనే సంబంధం కలుపుకోండి. అంతేగాని ఈ టైంలో సంబంధం వైవాహిక జీవితానికి సంబంధించి అంటే ఈ జాతక పొంతన చేసుకుని నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే చేసుకోండి సుమా. వితౌట్ ఆస్ట్రాలజర్కి సంబంధించిన అంటే ఎవరైనా సరే జ్యోతిష్యుడికి సంబంధించిన ఒకటి సలహా తీసుకోకుండా మీకు ఎవరైతే కరెక్ట్ అయితే అనిపిస్తున్నారో వాళ్ళ దగ్గర తీసుకునే ప్రయత్నం చేయండి. బట్ సలహా తీసుకోకుండా మీరు ఈ మ్యారేజ్ చేసుకోవడం అనేది కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంటుందనే విషయం గమనించండి. హెల్త్ పరంగా పర్వాలేదు, గురువు యొక్క వీక్షణ చక్కగా మీకు కేతువు మీద పడుతుంది కాబట్టి, అంటే మీ యొక్క లగ్నం మీద పడుతుంది లేకపోతే రాశి మీద పడుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. కన్యారాశి వాళ్ళకి కొంతవరకు అప్పులు తీరడం కానీ, అప్పుల్లోంచి బయటపడడం కానీ, ఆ తర్వాత దాంతోపాటు అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ, ఈ రకమైన భాగ్యం కలగడానికి ఎంతగానో అవకాశం ఉంది. అలాగే కాలపురుషకృత్య 2వ స్థానం వృషభ రాశిలో గురుడు రాబోతున్నాడు కాబట్టి భాగ్యస్థానం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఎంతన్నా శ్రేయస్కరమైనటువంటి ధనం కానీ, ఆర్థిక అభివృద్ధి పెరగడానికి కానీ, లేకపోతే డబ్బు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా, అదృష్టవశాత్తు డబ్బు కలిసి రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది అనేది గుర్తించాలన్నమాట. కన్యారాశి వాళ్ళకి 2024 నుంచి 2025 ఆ ప్రాంతం. ఇకపోతే శనికి సంబంధించి శని మీకు 6వ స్థానం ఉన్నాడు. ఈ టైంలో అనారోగ్యాలు ఆల్రెడీ పడుతున్న వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకుని ఒకసారి ట్రీట్మెంట్స్ కానీ, మెడికల్ డాక్టర్ని కానీ ఎవరైనా కలిసి ప్రయత్నం చేయండి. ఏదన్నా ఈ సందర్భంలో కనుక వస్తే కనుక డెఫినెట్గా మీకు లాంగ్ టర్మ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని ఎవరికైనా ఇబ్బంది ఉంటే కనుక ముందుగా చూపించుకునే ప్రయత్నం చేయండి. అలాగే దాంతోపాటుగా రాహువుకి సంబంధించి 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎవరైతే విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం మంచి కాలమే. వైవాహిక జీవితానికి మినహాయించి మిగతా అన్నిటికీ కూడా మంచి కాలం అని చెప్పొచ్చు. అలాగే హెల్త్ రిలేటెడ్ ఆల్రెడీ నేను చెప్పాను. బిజినెస్లకు సంబంధించి ప్రత్యేకించి కన్యారాశి వాళ్ళకి ఇందాక చెప్పినటువంటి చీటీలు కానీ, బ్యాంక్ రిలేటెడ్ కానీ, లేకపోతే రాతపూరికమైన ఇలాంటి వాటిలో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి ఎంతగానో అవకాశం ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం ప్రత్యేకించి ఎవరైతే అగ్రికల్చర్ ఫార్మింగ్ కానీ, వెర్టికల్ ఫార్మింగ్ కానీ చేస్తున్న వాళ్ళకి, లేదంటే రూటెడ్ అంటే రూట్స్ నుంచి వచ్చేటటువంటి దినుసులు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి, ప్రత్యేకించి కూరగాయలు పండించే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఎంతగానో బాగుంటుందన్న విషయం గమనించండి కన్యారాశికి సంబంధించి. ఇకపోతే మీరు చేసే నార్మల్ వడ్డీలు కానీ, డైలీ చిట్లు కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పరిపూర్ణంగా పనిచేస్తున్న విషయం కూడా గమనించండి. అలాగే దాంతో తగ్గట్టుగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించి పంచమాధిపతి 6వ స్థానం అడిగితే ప్రేమ వ్యవహారాల్లో కలహాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రేమికులు కొంచెం ఆచితూచి సంయమనం పాటించుకోవడం, లేకపోతే ఏమంటారు దాన్ని కొంచెం కంట్రోల్ అయ్యి కామ్గా ఉండడం బెస్ట్ తప్పించి గొడవలు పెట్టుకోవడం అంత శ్రేయస్కరం అయితే కాదు ఈ సందర్భంలో అనే విషయం కూడా మీరు గమనించాలి. అలాగే దానికి తోడుగా ఫారెన్ ల్యాండ్స్కి ఆల్రెడీ చెప్పినట్టే ఫారెన్ ల్యాండ్స్ వెళ్ళడానికి ఎంతగానో అవకాశం ఉన్నది. మీరు అందరూ కూడా ఎవరైతే ఫారెన్ ల్యాండ్స్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పరిపూర్ణమైన మంచి కాలం. అయితే కన్యారాశి వాళ్ళు ఫారెన్ ల్యాండ్స్లో ఉన్నవాళ్ళు ఏమైనా ఇల్లీగల్ రిలేషన్షిప్స్లో ఉండడం కానీ, ఆల్రెడీ డైవర్స్ అయ్యి ఇంకొన్ని ఎవరైనా పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు కానీ, విదేశాలు వెళ్ళిన వాళ్ళు చెప్తున్నాను. ఆల్రెడీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఈ రకమైన ఇబ్బంది ఉన్నా, లేకపోతే స్టాక్ మార్కెట్ పిచ్చి ఉంటుంది వీళ్ళకి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకున్న స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ లాస్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ యొక్క అంతర్గత చక్రాన్ని పరిపూర్ణంగా పరిశీలించుకునే ప్రయత్నం చేయండి. పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. విదేశాల్లో ఉన్న వాళ్ళకి చెప్పే మాట ఇది. పర్సనల్ అపాయింట్మెంట్ కొరకు ఈ కింద నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే స్టాక్స్లో ఏ రకంగా అసలు ఏ ముహూర్తాన్న ఏ నక్షత్రాన్ని మీరు ఈ స్టాక్స్ అనేది ఇన్వెస్ట్ చేయాలనేది అప్పుడు చెప్తాను. ఇకపోతే ఓవరాల్గా చూసినప్పుడు కన్యారాశికి 100కి నేను వేసే మార్కులు ఏంటంటే గురుడు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి
ఈ సంవత్సరం 100కి ఒక 70% కలిసి వస్తుందని చెప్పొచ్చు అనమాట ఓవరాల్గా చూస్తే. ప్రత్యేకించి నక్షత్రాలకు సంబంధించి నేను వేరే వీడియో చేస్తాను, దాంట్లో ఒక్కొక్క నక్షత్రం గురించి మీకు విపులంగా చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. మీ అందరికీ మరొకసారి క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ ఉగాది పండుగ మీ అందరికీ కూడా మంచి ఐశ్వర్యాన్ని కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ఉంటాను మరి.